హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరైతే బాగున్నారా? సో ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? మేమైతే పండగకి అయితే వెళ్తున్నామండి. అది ఏ ఊరు పండగకి వెళ్తున్నామో మీరైతే నాకు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. సో మేమైతే పండగకి అయితే బయలుదేరిపోయాము. మా ఆయన, నేను, మా బాబు, మా పాప అయితే రాననిస్తుంది. ఇది మొన్న మా ఊర్లో ఫెస్టివల్ అయింది కానీ మరిడి మా అమ్మవారి పండగ. ఇది ఆ గుడి అండి, చాలా లైటింగ్స్తో చాలా బాగుంది. ఇదైతే మూలపేట వెళ్ళే రూట్ అండి. చాలా చీకటిగా ఉంది, లైట్స్ కూడా ఎక్కువగా లేవు. సో మేము వెళ్ళేటప్పుడు అయితే 7 అయిందండి. ఇదైతే మూలపేట ఊరు. ఇదైతే గుళ్ళు అవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారండి. మాల వేసిన వాళ్ళందరూ పూజ అయితే చేసుకోవడానికి పెట్టారు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, లేటెస్ట్గా కట్టారు. చాలా బాగుంటుందండి. ఎక్కువ కార్తీక మాసంలో అయితే ఈ వైకుంఠ ఏకాదశికి గట్ట వెంకటేశ్వర స్వామి పూజలు అయితే బాగా జరుగుతాయి. ఇవన్నీ కూడా జగనన్న కాలనీస్ అండి. లైట్స్ అవి ఉన్నాయి కదా, అవన్నీ జగనన్న కాలనీస్. ఇంకా రోడ్స్ అవి కూడా రాలేదు. ఇదంతా కూడా పల్లెటూరు వాతావరణం అండి. బెల్లం అది కూడా ఇటువైపు అయితే ఎక్కువగా వండుతారు, వరి అది ఎక్కువగా పండిస్తారు. ఇదంతా కదా పల్లెటూరు. ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఉంచట్లేదు కదండి, అపార్ట్మెంట్స్ అయితే లేపేస్తున్నారు. ఇదైతే ఊరు ఎంట్రన్స్. ఇదంతా లైటింగ్ అండి. ఇది ఏ ఊరో నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే ఫుల్ లైటింగ్ అయితే పెట్టేశారు. పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉందండి. చాలా బాగా అయితే సెట్టింగ్ బాగా పెట్టారు, లైటింగ్ సెట్టింగు. ఊరు మొత్తం ఊరు చివరి వరకు పెట్టారు. ఇక్కడైతే పండగ అరేంజ్మెంట్లు మామూలుగా లేవండి. ప్రతి ఇయర్ కూడా మేమైతే ఈ పండగ మిస్ అవ్వకుండా వస్తాము. చూడండి, చాలా బాగా అయితే అరేంజ్మెంట్లు చేశారు గెస్ట్ల కోసం. ఇక్కడైతే డ్యాన్స్, బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. అమ్మాయిలు అయితే దుమ్ము దులిపేస్తున్నారండి. సౌండ్ సిస్టమ్ అయితే ఇలా అలా లేదండి బాబు. చెవులు అయితే మోత మోగిపోయాయి. నాకైతే ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాను చెవులు ఆ సౌండ్ సిస్టమ్కి. సో ఈ అమ్మాయిలు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఆ యాంకర్ అయితే మా హస్బెండ్ని అడిగారు, సో మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగారండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారు. పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అతని సాంగ్స్ అయితే వేశారండి. వేసి మా హస్బెండ్కి 2 స్టెప్లు అయితే వేయమన్నారు, కానీ ఇతనైతే వెళ్ళలేదు. ఆవిడైతే మా హస్బెండ్కి ఇష్టమైన సాంగ్స్ అయితే ప్లే చేశారు. చాలా బాగా అయితే డ్యాన్స్ పార్టిసిపేట్ చేశారండి వీళ్ళు. సో తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ అండి. పక్కన అయితే రాములవారి గుడి అండి. ఇదంతా కూడా ఊరేనండి, చివరి వరకు ఉంటుంది. చాలా బాగా జనం అయితే వచ్చారు. వీళ్ళైతే కోలాటం అండి. లేడీస్ ఊర్లో వాళ్ళే నేర్చుకొని కోలాటం అయితే వేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి. సాంగ్కి తగ్గట్టుగా చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ఇక్కడ ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహం కూడా పెట్టారు. చూడండి, నందమూరి తారక రామారావు విగ్రహం ముందు వీళ్ళైతే డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇదైతే స్టేజ్ అండి. సుందరపు విజయ్ కుమార్ గారు కూడా ఈ పండగ స్పాన్సరింగ్ చేశారు. ఈ ఊర్లో వాళ్ళందరూ స్పాన్సరింగ్ చేశారు. ఈ అమ్మవారు పోల్పిల్లమ్మ తల్లి అమ్మవారండి. ఇతను కూడా గుడికి డబ్బులు స్పాన్సరింగ్ చేసిన వాళ్ళు. ఊరంతా కూడా వీధుల్లో కూడా లైటింగ్ బాగా పెట్టారు. శివుడిది, ఆంజనేయ స్వామి లైటింగ్ సెట్టింగ్ అయితే పెట్టారండి. లైటింగ్ అయితే మామూలుగా లేదు. నేను మా అక్క హాయ్ చెప్తున్నాను చూడండి. మేమైతే ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. మంచి మంచి స్టేజెస్ అవి ఉంటాయి, చూద్దామని అయితే వెళ్తున్నాము. చాలా బాగున్నది సెట్టింగ్, లైటింగ్ సెట్టింగ్ అయితే వీధుల్లోకి కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పెట్టారు. సో చూడండి, ఈ స్టేజ్ అయితే ఫుల్ అమ్మాయిలతో అయితే మోత మోగిపోతుంది. ఎక్కువగా అయితే అబ్బాయిలు అయితే బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యాంకర్ అయితే చాలా బాగా అయితే మాట్లాడుతుందండి. అమ్మాయిలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారండి. సో మీకు నచ్చినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చాలా స్టేజ్లు అయితే పెట్టారండి. ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు. SNLED వాల్స్ అంటండి ఈ ప్రోగ్రాము. వీళ్ళైతే చాలా బాగా అయితే చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. పార్టిసిపేట్ వీళ్ళు బాగా ప్రోగ్రామ్ అయితే బాగా చేశారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. దుమ్ము దులిపేశారండి. కుర్రవాళ్ళు కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు కిందన కూడా. సౌండ్ సిస్టమ్ అయితే మటుకు మామూలుగా లేదండి బాబు. నేనైతే అస్సలు సౌండ్ సిస్టమ్ నాకు చెవులు అయితే అస్సలు పనిచేయలేదు. చాలా బాగా అయితే సౌండ్ సిస్టమ్ పెట్టారు. చెవులు అయితే ఒక్క లెక్కలో మోత మోగిపోయాయి నాకైతే. మార్నింగ్ అయితే మళ్ళీ పిల్లలు స్కూల్కి అది వెళ్ళాలి కదా అని మేమైతే ఇంకా చాలులే నడలేకపోతున్నాం కూడా అని మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నాము. కానీ మా బాబు, మా హస్బెండ్ అయితే రావట్లేదండి. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే బాగుంది కాబట్టి అలా చూస్తూ ఉండిపోతున్నారు. టైం అయిపోతుంది, రండి వెళ్ళిపోదాం అన్నా సరే రావట్లేదు. మా పాప కూడా ఇంటి దగ్గర వదిలేసి వచ్చాం కదండి, ఏడుస్తుందేమో అని వెళ్ళిపోదాం రండి అంటున్నా సరే మా హస్బెండ్ అయితే రావట్లేదు. ఈ ప్రోగ్రామ్ ఎంత బాగా నచ్చిందో మరి వాళ్ళకి. సో చాలా బాగా అయితే చేస్తున్నారు.
ఎక్కడెక్కడ జనం అయితే వచ్చేసారండి. స్టేజ్ దగ్గరికి చుట్టూ కూడా గుమిగూడేశారు. చాలామంది, ఎక్కువ మంది అయితే బాయ్స్ ఉన్నారండి. అమ్మాయిలు కదండి, అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడే బాయ్స్ ఉంటారు. గుడికి అయితే వెళ్దామని అనుకున్నామండి. దగ్గరికి అయితే వెళ్ళాము. చాలా క్రౌడ్గా అయితే ఉంది, ఖాళీ లేదు. నెక్స్ట్ వీక్ అయితే వచ్చి వెళ్దామని ఊరుకున్నాం. సరే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు